ప్రేక్షకులందరికీ శుభోదయం. తిరుప్పావై పాసురాలలో ఈరోజు 10వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని, అంతరార్థాన్ని పరిశీలిద్దాం. తిరుప్పావై పాసురాలను అత్యంత సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదా గీతమాలికలో 10వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే ఈ 10వ పాసురంలో గోదాదేవి ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో 5వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఈ 5వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతూ ఏం గానం చేస్తోందంటే, సుఖముగా నిద్రించుచున్న సఖియా మేల్కొనవే, శుభముగ వ్రతమాచరించి చొక్కి నిదుర మునిగినావవు, తులసీదళ మాలలతో కళకళలాడెడు శ్రీహరి, నారాయణు చరణములను ఓ రమణీ సేవింతము, మంగళగీతికలు పాడ పొంగిపోవునట్టి స్వామి, మన పూజల సంతసించి మనలను కరుణించగలడు, కుంభకర్ణునకు సాటిగా కోరి నిదురపోవుదానా, ముసుగు తీసి లేచిరమ్మ, మొద్దు నిద్ర వదిలిరమ్మ అంటూ కీర్తిస్తున్నారు. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, సుఖముగా నిద్రించుచున్న సఖియా మేల్కొనవే, శుభముగా వ్రతమాచరించి చొక్కి నిదుర మునిగినావో అంటే ముందుగానే శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఆరాధన కూడా ఈ 5వ గోపిక నిర్వహించింది. మిగతా గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే, శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం ఈ 5వ గోపిక కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ 5వ గోపికకు అంతటి అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ సౌందర్యం అంటే ఆత్మ సౌందర్యం అని అర్థం. ఆత్మ సౌందర్యం అంటే ఈ 5వ గోపిక ముందుగానే కృష్ణుడి ఆరాధన చేసింది, కృష్ణ తత్వంలోకి వెళ్ళింది. అందువల్ల కృష్ణ తత్వంలో ఉన్నటువంటి ఈ గోపిక ఆత్మానందానికి ఆకర్షితుడైనటువంటి శ్రీకృష్ణుడే ఈ 5వ గోపిక కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే శుభముగా వ్రతమాచరించి చొక్కి నిదుర మునిగినావో, ముందుగానే కృష్ణుడే ఆరాధన చేసావు, ఆయన అనుగ్రహాన్ని పొందావు, అందుకే కృష్ణుడే నీ కోసం ఎదురు చూస్తున్నాడని దీనిలో ఉన్న విశేషార్థం. తులసీదళ మాలలతో కళకళలాడెడు శ్రీహరి, నారాయణు చరణములను ఓ రమణీ సేవింతము. ఇక్కడ తులసీదళ మాలలతో కళకళలాడెడు శ్రీహరి అన్నారు. దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ కిరీటానికి మొత్తం కూడా తులసి దళాలు అలంకరింపబడి ఉన్నాయి. ఆ తులసి దళాల వాసనలు అంతటా వ్యాపించి ఉన్నాయి. అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట అన్నింట్లో ఉన్నటువంటి శ్రీహరి వ్యాపకత్వాన్ని ఈ తులసి దళాలు మనకు తెలియజేస్తున్నాయి. అది దీనిలో ఉన్న అంతరార్థం. అక్కడ తులసి దళాలతో విష్ణువుని అలంకరించారు, కృష్ణుని అలంకరించారంటే ఆ కృష్ణ తత్వం అనేది అంతటా వ్యాపించి ఉందని దీనిలో ఉన్న విశేషార్థం. మంగళగీతికలు పాడ పొంగిపోవునట్టి స్వామి, మన పూజల సంతసించి మనలను కరుణించగలడు. ఆయన ప్రీతి కోసం గీతాలను పాడదాం, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. కుంభకర్ణునకు సాటిగా కోరి నిదురపోవుదానా, ముసుగు తీసి లేచిరామ్మ, మొద్దు నిద్ర వదిలిరమ్ము అంటూ కీర్తిస్తోంది. అయితే ఇక్కడ మనం విశేషార్థాన్ని అర్థం చేసుకోవాలి. కుంభకర్ణుడితో నువ్వు పోటీ పడ్డావా? కుంభకర్ణుడు నీతో పోటీలో గెలవలేక ఆయన నిద్రను నీకిచ్చాడా ఏంటి, ముసుగు తన్ని పడుకున్నావు, తొందరగా నిద్ర నుంచి మేలుకో అని ఆ గోపికను వ్యంగ్యంగా మాట్లాడినప్పటికీ కుంభకర్ణుడి నిద్ర తామస నిద్ర. ఇక్కడ గోపిక నిద్రించే నిద్ర సాత్విక నిద్ర. అంటే మనందరికీ గోదాదేవి ఇచ్చే సందేశం ఏంటంటే, కుంభకర్ణుడిలాగా అందరూ తామస నిద్రలోకి వెళ్ళకూడదు, తమో గుణానికి సంబంధించినటువంటి భావన ఉండకూడదు, గోపికలాగా సాత్విక గుణాలను కలిగి ఉండాలి, యోగ నిద్రలోకి వెళ్ళాలి, కృష్ణ తత్వానికి సంబంధించినటువంటి నిద్రలోకి వెళ్ళాలి. అలా సాత్విక నిద్రలోకి వెళ్ళినప్పుడు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా వ్యాపించి ఉన్నటువంటి కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. అలా కృష్ణతత్వాన్ని అంతటా దర్శించినటువంటి గోపిక ఈ 5వ గోపిక. ముందే వ్రతం ఆచరించి కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంది కాబట్టే ఆ గోపిక కోసం కృష్ణుడే వెతుకుతున్నాడు అని దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. కాబట్టి ఎప్పుడైనా సరే భగవద్భావన పొందినప్పుడు భగవంతుడు సంపూర్ణంగా మన వైపుకు వస్తాడు అని చెప్పటమే ఇక్కడ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థంగా గుర్తించాలి. కాబట్టి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగిన గోపిక 5వ గోపిక, ఆత్మానందంలో కృష్ణ తత్వంలో నిద్రిస్తున్నటువంటి సాత్విక నిద్ర కలిగినటువంటి గోపిక 5వ గోపిక. అందుకే మనందరం కుంభకర్ణుడి లాంటి నిద్ర,
తమో గుణానికి సంబంధించిన నిద్రను విడిచిపెట్టాలని మనందరి తరపున గోపికతో వ్యంగ్యంగా ఆండాళ్ తల్లి పలకటమే ఈ పాసురంలో ఉన్నటువంటి రహస్యార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 11వ పాసురం ఏంటో, దానిలో ఉన్నటువంటి అర్థం ఏంటో, విశేషార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. తవ గుణాలయం నామ పావనం కలిమలాపహం కీర్తయంతి ఏ భవభయక్షయం తాపతాపిత ముహురహో జనా సంసరంతినో. ఈ శ్లోకంలో చెప్తున్నదంటే నీ గుణములు, నీ నామములు కలిమలాన్ని పోగొడతాయి. అందుకేనేమో ఎప్పుడో జరగబోయే కథ కూడా రాసి మనకు అందించిన వ్యాసులు. ఎందుకంటే అప్పటిదాకా కాకుండా ఈ లోపల మీరు ధరించండి అయ్యా, ఈ కథలు వింటూ ఈ నామమును సరిస్తున్న ఉద్దేశం ఇక్కడ. తవ జనుస్సతాం మానవర్ధనం నిజకులక్షయం దేవపాలకం కృతయుగార్పకం ధర్మపూరకం కలికులాంతకం శంతనోతు మే. తవ జనుగు, నీ జన్మ ఎలాంటిదంటే లోక మర్యాదల్ని వృద్ధి చేస్తుంది. మానవర్ధనం అంటే మర్యాదల్ని, హద్దులని, అంటే ధర్మరూపమైన హద్దుల్ని వృద్ధి చేసేది. పైగా ఇంకొకటి దేవపాలకం, తమ కులము నశించిపోతున్న దేవతల్ని రక్షిస్తావు, అంటే దేవతలు దెబ్బతింటుంటే వాళ్ళని రక్షిస్తావు. కృతయుగార్పకం ధర్మపూరకం, అటువంటిది నీ యొక్క అవతారం అని చెప్తూ, నువ్వు నన్ను, మా ఆయన్ని, మా సంతానాన్ని, వీళ్ళందరినీ క్షమించవయ్యా. అయితే నాకు మంచి భర్త ఉన్నాడు, మంచి సంతానం ఉన్నది, మంచి సంపదలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా నువ్వు లేకపోతే ఇవేవి విలువైనవి కావు. ఇప్పుడు ఇవన్నీ విలువైనవయ్యాయి నువ్వు వచ్చేవి కనుక. మమ గృహం పతిపుత్ర నప్తృకం గజరథైధ్వజైశ్చామరేర్ఘనై మణివరాసనం సత్కృతిం వినా తవ పదాబ్జయో శోభయంతి కిం తవ జగద్వపు. ఎంత స్పృహతో ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు మూర్ఛ నటిస్తున్నావు అనిపిస్తుంది, ఎందుకంటే నీ పెదాల మీద నవ్వు కనబడుతుంది. తవ జగద్వపు సుందరస్మితం ముఖమనిందితం సుందరాననం ఇది నమే ప్రియం వల్గు చేష్టితి పరికరోత్యహో మృత్యురస్త్విహా. నీ ముఖము మా పట్ల ప్రసన్నం కాకపోతే మాకు మృత్యువే శరణ్యము. అంటే నువ్వు అనుగ్రహించకపోతే బ్రతకము, సర్వస్వం నీవే. హయచర భయ హర కర హర శరణ కర తర వర శర దశ బల మదన జయ హత పర భర భవ వరనాశన శశధర శత సమరస భర వదన అని స్తుతించుతారు. 11 శ్లోకములు స్వామి. ఇది తస్యా సుశాంతాయ గీతేన పరితోషిత ఉతస్థౌ రణశయ్యాయ కల్కిర్యుద్ధస్థవీర్యవత్. ఒక్కసారి ఆ మహానుభావుడు ఎలా లేచాడంటే యుద్ధానికి సిద్ధమైనట్లుగా అలా లేచాడని. అంతేకాదు ఆ కృతయుగ పురుషుడు ధర్ముడు కూడా తేరుకుని చూస్తున్నారు అక్కడ. అప్పుడు ఉభయులు నమస్కారం చేసి, నేను నీతో యుద్ధం చేసి వీరుణ్ణి కానయ్యా. తవ దాసో మమ స్వామి అహం దాసీ నిజాతవ ఆవయో సంప్రసాదాయ ఆగతోసి మహాభుజ. నిన్నేవో మూర్చిపోయేవని తెచ్చే నీ గర్వం ఆయనకి లేదు, నాకు లేదు. నువ్వు మమ్మల్ని అనుగ్రహించదలుచుకున్నావు. భక్త వత్సలుణ్ణని చెప్పడానికి ఒక అభినయం చేసి ఈ విధంగా వచ్చి మమ్మల్ని తరింపజేసావు. మేమెవరమని జానకంటే తవ దాస మమ స్వామి, మా ఆయన నీ దాసుడు. అహం దాసీ నిజాతవ, నేను నీ యొక్క దాసీని. మమ్మల్ని అనుగ్రహించడానికే ఆగతోసి మహాభుజ అనగానే వెంటనే ధర్ముడు ఏమి భక్తి అయ్యే వెళ్ళేది ఏదో అనుకున్నాను కానీ సామాన్యుడుగా ధర్ముడు కృతయుగుడు కూడా అభినందించారు. అప్పుడు శశిధ్వజుడు అంటున్నాడు, స్వామి అలా క్షమించికయ్య నన్ను. దండ్యం మాం దండయిభో యోధృత్వాదుజ్యతాయుధం ఏన కామాదిరాగేణ త్వయ్యాత్మన్యపి వైరిత. అసలు పెద్ద వైరులున్నారయ్యా, కామక్రోధాదులకు వశులమై ఏవో చేస్తుంటాం కనుక మమ్మల్ని శిక్షించాలి సుమా. దండనార్హుడు నేను కనుక దండించు అంటే నవ్వునవేడు ఆయన ఇక్కడ అని చెప్పి, ఇంక ఇప్పుడు శత్రుభావమే ఉంది, యుద్ధమే ఉంది. ఇక్కడ నా పుత్రికని ఇస్తాను, స్వీకరించవయ్యా, పత్నిగా స్వీకరించు అని తనదైన పుత్రికని సుశాంతాయామతిం బుద్ధ్వా రమాం ప్రాదాత్ సకల్కయే. ఆయన పుత్రిక పేరు రమ, మొదటి భార్య. రెండిటికి అర్థం రమాన లక్ష్మియే, పద్మాన లక్ష్మియే. అసలు లక్ష్మికి ఎన్ని రూపాలు ఉన్నాయా? అనంత లక్ష్ములు, ఇక్కడ 2 రూపాలు అంతే. కనుక రమాదేవిని ఇస్తున్నాను
తదైత్య మరుదేవాపి శశిధ్వజ సమాహృతవు. ఇప్పుడు రమా సహిత కల్కి కళ్యాణ వైభవం అత్యద్భుతంగా జరుగుతున్నది ఇక్కడ. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరంటే మరు, దేవాపి, ఇంకా శశిధ్వజుడు మామగారు, విశాఖయూప భూపశ్చ రుచిరాశ్వశ్చ సంయుగా శయ్యాకర్ణ రూపేణాపి భల్లాటం పురమాయయు. ఈ లోపల అక్కడ యుద్ధ భూమిలో ఉన్నటువంటి తన కొడుకులను పిలిచేశాడు. మన యుద్ధం ఇంకా లేదు అనగానే కొడుకులు సేనలన్నీ వచ్చేసాయి. వాళ్ళతో యుద్ధం చేస్తున్నటువంటి మరు, దేవాపి, ఇంకా రుచిరాశ్వరుడు, విశాఖయూపుడు మొదలైన వారందరూ కూడా వచ్చారు. అద్భుతంగా కళ్యాణ వేదిక సిద్ధమైంది. గజాస్వరత సంబాధై పత్తిఛత్రధ్వజై కల్కినాపి రమాయాశ్చ వివాహోత్సవ సంపదాం ద్రష్టుం సమీయు. ఆ వివాహాన్ని చూడడానికి వీరందరూ విచ్చేశారు. త్వరిత హర్షాత్, వేగంగా వచ్చారు, ఆనందంగా వచ్చారు. అక్కడ మంగళవాద్యములు మోగుతున్న శంఖభేరీ మృదంగానాం వాదిత్రాణాం చ నిస్వనై నృత్యగీత విధానశ్చ పురస్త్రీకృత మంగళై వివాహో రమయా కల్కే అభూదతి సుఖావహః. రమాపతిం కల్కిమవేక్ష్య భూపః సభాగతం పద్మదళాయతే క్షణం జామాతరం భక్తియుతేన కర్మణ విభుజ్య మధ్యే నిషసాద తత్రః. మొత్తానికి వివాహమైన తర్వాత చక్కని ఆసనంపై రమ పద్మ సహితంగా ఉన్నటువంటి ఆయన మనం నమస్కారం చేసుకుంటున్నాం. ప్రస్తుతం మొత్తం రమా సహితమే. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మార్గశిర బహుళ దశమి. ఈనాడు అనంత తత్వంలో విరాజిల్లేటువంటి సర్వాంతర్యామైనటువంటి మహావిష్ణువును ప్రతి ఒక్కరూ కూడాను పూజ చేయాలి. అంతేకాకుండా శక్తితత్వంతో కూడాను ఆ యొక్క దుర్గమ్మ తల్లిని కూడా ఆరాధన చేయాలి. అటువైపు మహావిష్ణువును, ఇటువైపు శక్తితత్వాన్ని, ఇరువురిని కూడా ఎవరైతే ఈరోజు ఆరాధిస్తారో వారికి విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అన్న చందంగా విష్ణువుతో కూడినటువంటి మహేశ్వరుడు, శక్తితత్వంతో కూడినటువంటి అమ్మవారు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసాదిస్తుంది. అందుకనే ఈ మాసంలో ధనుర్మాస ప్రారంభం నుంచి కూడాను ఇంటి ముంగిట రతనాల ముగ్గులలో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలను అలంకరీకృతంగా శక్తితత్వానికి నిదర్శనంగా అమర్చేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని మనం ప్రతి ఇంటి ముంగిట కూడాను చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క వివాహం కావలసినటువంటి కన్యలు గొబ్బి పూజ అనేటువంటిది కూడాను తరచూ నిర్వహించడానికి ఆ గొబ్బెమ్మలు అనేటువంటివి సహకరిస్తాయి సుమా అని శక్తితత్వం ఇక్కడ. అందుకనే గోదాదేవి కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం సంభవించిందనమాట. కాత్యాయనీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఉంటేనే కదా రంగనాయకుని వివాహం చేసుకునేటువంటి యోగం పట్టేది. ఇక్కడ మనం ఆలోచించవలసింది అమ్మల కన్నా అమ్మ యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో పాటు విష్ణుదేవుని యొక్క ఊర్జిత తత్వాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఊర్జిత అనేటువంటి తత్వం ఆయనలో దాగి ఉన్నది. ఆయన బలానికే బలవంతుడు కాబట్టి బలోపేత అనేటువంటి పదాల్ని కూడా మనం ధ్యానం చేసుకోవాలి. విష్ణు సహస్రనామ అర్చన ఎవరైతే ఆచరిస్తారో వారికి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం ఆ యొక్క సర్వాంతర్యామి అనుగ్రహిస్తాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే అనేటువంటి సూత్ర ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ మనసు నిండా నింపుకొని ఆ సర్వాంతర్యామైనటువంటి కృష్ణ భగవాన్ని అనునిత్యం కూడా మనసు నిండా నింపుకొని పూజించి తరించాల్సినటువంటి సుదినంగా భావిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:47, సూర్యాస్తమయం 5:45. తిథి దశమి రాత్రి 10:27 వరకు. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 3:19 వరకు. వర్జం రాత్రి 9:34 నుంచి 11:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలం ఉదయం 8:06 నుంచి 9:55 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం బుధవారం, విశేషించి 10వ శుభదివసం ధనుర్మాసంలో. ఈ సందర్భంలో బుధవారానికి సంబంధించి మనం శ్రీరామచంద్రునికి సంబంధించిన పూజ, హయగ్రీవునికి సంబంధించిన పూజ, పెసలతో చేసిన పాయసం నివేదన చేయడం, బాలరామాయణం చదువుకోవడం మొదలైన కార్యక్రమాల ద్వారా పిల్లల్లో సద్బుద్ధులు ఏర్పడతాయి, సజ్జనులు అవుతారు, సమాజానికి పనికొచ్చేవాళ్ళుగా తయారవుతారు. విశేషించి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, విద్యలో అభివృద్ధిని సాధిస్తారు. ధనుర్మాసంలో 10వ శుభదివసాన 10వ పాశురం ద్వారా గోదాదేవి మనకు అందిస్తున్న సందేశం ఏమిటి అంటే, నోము నోచి శ్రీకృష్ణుని యొక్క సుఖాన్ని పొందుదామనుకుంటే ఓయమ్మా తలుపు తెరువు. తలుపు తెరవకపోయినా మానే, నోటితోనైనా పలకచ్చు కదా. జ్ఞానుల యొక్క దర్శనము కంటే వారి సూక్తులను ఆచరించడం చాలా ముఖ్యం. పరిమళాలను వెదజల్లే తులసిమాలను కిరీటంగా ధరించినటువంటి నారాయణుడు మన చేత స్తోత్రం చేయబడి సంతోషించి మనకు వ్రత సంబంధమైన ఉపకరణాలను, పర అనే వాద్య విశేషాన్ని ఇస్తాడు. పూర్వం ఒకసారి రామావతారంలో కుంభకర్ణుని సంహరించాడు. అవును, ఆ కుంభకర్ణుడు నీకేమైనా ఆ నిద్రని బహుమానంగా అందించాడా? ఎందుకమ్మా అంతసేపు నిద్రపోతున్నావు? లేచిరా అమ్మా, నువ్వు మాకు శిరోభూషణమైన దానివి, తొట్టుపడకుండా లేచి వచ్చి మాలో కలిసి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక ఆ యోగ నిద్రను వీడి రా అని 5వ గోపికని లేపుతోంది గోదాదేవి. ఇక్కడ మనం గమనించాల్సినవి చాలా ఉన్నాయి. ఏమిటవి అంటే, మహాత్ముల యొక్క సందేశం ముఖ్యం, వారి ఆచరణ కంటే దర్శనం కంటే కూడా. రెండో విషయం ఏమిటి అంటే, ఈ నిద్ర మొదలైనటువంటి ఆలస్యాదులను విడనాడి ధార్మిక విషయాలలో ఉత్తేజకరంగా ఉండాలి, సమయ పాలన చేయాలి, ధర్మాచరణ చేయాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఆమె ఉపదేశంలో మనకు గోచరిస్తూ ఉన్నాయి. నేటి ఆణిముత్యాలు. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. బాలకృష్ణ జై.
బీజాక్షరములకు ఉండేటటువంటి శక్తిని తనలోకి ప్రవేశపెట్టుకుని లోకుల్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన భాష తెలుగు భాష అని నిరూపించారు పోతన గారు. మహానుభావుడు ఎంత తృప్తితో కూడుకున్న జీవనం. ఆ హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తున్నప్పుడు ఆ పోతన గారు ఉన్నటువంటి ఊరు వెడితే ఆయన దున్నినటువంటి పొలం కనపడుతుంది. ఆ పక్కన ఆయన పొలం పండకపోతే రామచంద్ర ప్రభువుని ప్రార్థన చేసి నుయ్యి తవ్వారు. వాళ్ళ అమ్మగారి పేరు మీద లక్కసాని నుయ్యి అంటారు. ఆ లక్కమాంబ పేరు మీద ఉంది ఆ నుయ్యి. ఆ నుయ్యి ఇప్పటికీ ఎండిపోదు. అందులో నీళ్లే ఇప్పటికీ పొలాలు దున్నుతూ ఉంటారు. ఆయన ఎదురుగుండా ఓ శిథిలమైపోయినటువంటి శివాలయం. పరమశివ భక్తుడు. దుర్గమ్మ తల్లి ఆయన ఇలవేల్పు. ఆయన తండ్రి గురించి తల్లి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో అటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత భాగవతాన్ని ఆంధ్రీకరించారు. శివకేశవుల మధ్య ఏ భేదాన్ని పాటించినటువంటి మహానుభావుడు. పోతన గారు ఆ రోజు చంద్రగ్రహణం గౌతమీ గంగా నదికి వెళ్ళి స్నానం చేసి ఒక ఇసుక తిన్నె మీద కూర్చున్నారు. ఆయన సంప్రదాయ రీత్యా గొప్ప శివభక్తుడు. పంచాక్షరీ మహామంత్రాన్ని జపం చేస్తున్నారు. శివుణ్ణి ధ్యానం చేస్తున్నారు. ఆయనకి మనసులో ఎప్పటినుంచో కోరిక శ్రీమన్నారాయణుని యొక్క కథల సమాహారమైనటువంటి వ్యాసప్రోక్తమైన సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించాలి అని, ఆంధ్రీకరించి లోకులకు అందించాలని. ఆయన జపం చేస్తూ ఉండగా ఏదో అలికిడైంది, ఏదో చప్పుడైంది అని కళ్ళు విప్పి చూశారు. చూసేటప్పటికే ఆయన మాటలలోనే ఆయన చెప్పుకున్నారు. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండి నొప్పువాడు, చంద్రమండల సుధా సారంబు కైవడి మోమున చిరునవ్వు మొలుచువాడు, వల్లీయుత తమాల వసుమతీజము బంగి బలువిల్లు మూపున బరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు, పుండరీక యుగము బోలు కన్నులున్నవాడు, వెడద యురమువాడు, విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుడొకడు నా కన్నుగవకు ఎదుట కానబడియే అన్నారు. ఎంత గొప్పగా చెప్పారంటే, మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ముదిత చెంగట నుండి ఒప్పువాడు. నల్లటి మబ్బు మధ్యలో నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగా ఒక మెరుపు మెరిస్తే, మబ్బు మెరుపు కలిసి ఎలా ఉంటాయో అలా నీలమేఘ సంకాశుడైనటువంటి ఒక ఆయన పక్కన మెరుపు తీగ లాంటి ఒక ఆవిడ, ఇద్దరూ వచ్చి నించున్నారు. ఆయన చిన్న చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ చిరునవ్వు ఎలా ఉందంటే, చంద్రమండల సుధా సారంబు కైవడి మోమున చిరునవ్వు మొలచువాడు. చంద్రమండలం నుంచి వచ్చేటటువంటి అమృత ధార ఎలా ఉంటుందో ఆ చిరునవ్వు అలా ఉంది, అమృతం ఒలుకుతోంది. వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బరగువాడు. పెద్ద చెట్టుని తీగ అల్లుకుంటే ఎలా ఉంటుందో అలా ఒక ధనస్సు, ఒకటి బలమైన బ్రహ్మాండమైన ధనస్సు చేత్తో పట్టుకుని ఉన్నాడు. నల్లటి పర్వతం ఉండి ఆ పర్వతానికి వెనకాతల సూర్యోదయం అవుతోందనుకోండి, కిరీటం పెట్టుకున్నట్టుగా ఉంటుంది కాంతులతోటి. అలా తల మీద వెలిగిపోతున్నటువంటి ఘన కిరీటం పెట్టుకుని ఉన్నాడు. విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నటువంటి వాడు. తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు. విపుల భద్రమూర్తి అయినవాడు. లోకములకు భద్రతని ఇవ్వగలిగినటువంటి వాడు. ఒక రాజకుమారుడు తన భార్యతో వచ్చి నించున్నాడు. రాజముఖ్యుడొకడు నా కన్నుగొవకు ఎదుట కానబడియే నేను చూశాననలేదు పోతన గారు. ఆయన నాకు కనబడ్డాడు అన్నారు. అది మర్యాద. ఏమి భాష, ఏమి పోతన గారు. నిజంగా ఆయన ఎవరు చెప్పలేదు. ఎందుకని పోతన గారికి తెలియదు. పోతన గారు ఒక ఆనంద పారవస్యంలో ఉన్నారు. పోతన గారు ఏ దర్శనాన్ని పొందారో దాన్నే తరువాత భాగవతంలో కొన్ని చోట్ల అద్భుతంగా వర్ణించారు. ఆ కన్నుల ముందు రామచంద్ర ప్రభువు సీతమ్మ కనపడితే ఆయనకి నోట మాట రాలేదు. ఆనంద పారవస్యంతో అలా చూస్తూ నిలబడిపోయారు. రాముడు పరిచయం చేసుకున్నాడు. ఓ పోతన, నన్ను శ్రీరాముడు అంటారు. ఆహా మహానుభావ, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
తేజసాం తపసాం చైవ తేజసాం తపసాం చైవ నిధిస్స భగవానిహ నిధిస్స భగవానిహ శుభాశుభాన్వితాన్ భావాన్ శుభాశుభాన్వితాన్ భావాన్ విసృజన్ సంక్షిపన్నపి విసృజన్ సంక్షిపన్నపి ఆస్తే దేవ్యా సదా చింత్యక ఆస్తే దేవ్యా సదా చింత్యక యం ప్రార్థయసి శత్రుఘ్న్ యం ప్రార్థయసి శత్రుఘ్న్. నువ్వు ప్రార్థిస్తున్న ఆ శివుడు తేజస్సులకు తపస్సులకు నిధి వంటివాడు, ఆలోచనలకు అందనివాడు. ఆయన శుభ భావాలను సృష్టిస్తూ అశుభ భావాలను సంహరిస్తూ ఉంటాడు. పార్వతీదేవతతో కలిసి ఇక్కడే నివసిస్తూ ఉంటాడు. పూర్వం హిరణ్యకశిపుడనే దానవుడు ఉండేవాడు. ఆ దానవుడు మేరువునే కంపింపజేశాడు. అంతటి బలవంతుడు అతడు. హిరణ్యకశిపుడు శివుడి గూర్చి తపస్సు చేసి 10 కోట్ల సంవత్సరాల వరకు సకల దేవతలకు అధిపతి అయ్యాడు. ఆయన పుత్రుడే మాందారుడు. అతడెంతో ప్రసిద్ధుడు. అతడు కూడా శివుడి వరప్రభావంతో 10 కోట్ల సంవత్సరాల ఇంద్రునితో పోరాడాడు. అప్పుడు పోరాటంలో విష్ణు వచ్చి మాందారుడిపైకి విష్ణు చక్రాన్ని విసరగా అది అతడి శరీరానికి తగిలి శిథిలమైపోయింది. అలాగే ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించగా అది కూడా శిథిలమైపోయింది. పూర్వం శివుడు నీటి లోపల సంచరిస్తున్న రాక్షసుణ్ణి చంపి నీకు చక్రాన్ని ఇచ్చాడు. ఆ చక్రం మండిపడుతున్న అగ్నితో సమానంగా ఉంటుంది. దానిని శివుడే స్వయంగా సృష్టించి నీకు ఇచ్చాడు. అది భగవంతునిచే ప్రసాదించబడిన చక్రం. అద్భుతమైన తేజస్సు కలది, ఎదురులేనిది. దాన్ని శివుడు తప్ప మరెవరూ కూడా చూడలేకపోయారు. అప్పుడు శివుడు ఇది చూడదగింది అవుతుంది అన్నాడు. సుదర్శనం తదా తస్య సుదర్శనం తదా తస్య లోకే నామ ప్రతిష్ఠితం లోకే నామ ప్రతిష్ఠితం. అప్పటి నుండి దానికి లోకంలో సుదర్శనం అనే పేరు వచ్చింది. కేశవ, అటువంటి ఆ చక్రము మాందారుడి శరీరానికి తగిలి శిథిలమైపోయింది. శంకరుడు ఆ మాందారుడికి వరమిచ్చాడు. అందుచేత మాందారుడి శరీరంపై చక్రాలు, వజ్రాల వంటి ఆయుధాలు 100,000 కొద్ది పడినా ప్రయోజనం ఉండదు. అవి అతడిని ఏమీ చేయలేవు. ఆయుధాలన్నీ పనికిరానివి అయిపోతున్నాయి. ఈ కారణాల వల్ల మాందారుడు మహాబలశాలి అయిపోతున్నాడు. అందరినీ పీడించాడు. అప్పుడు దేవతలు కూడా శివుడి ద్వారా వరాన్ని పొంది రాక్షసులందరినీ తీవ్రంగా సంహరించాడు కూడా. మాందారుడు కూడా మరణించాడు. ఇలాగే విద్యుత్ ప్రభుడు అనేవాడు శివుడు గురించి తపస్సు చేశాడు. శివుడు అతడి తపస్సుకు మెచ్చి అతడిని ముల్లోకాలకు అధిపతి చేశాడు. విద్యుత్ ప్రభుడు శివానుగ్రహంతో 1,00,000 సంవత్సరాల పాటు సకల లోకాలకు అధిపతి అయి పాలించాడు. అతడికి నువ్వు ఎప్పుడూ నా అనుచరుడిగానే ఉంటావు అని కూడా వరమిచ్చాడు. అంతేకాకుండా అతడి 1,000,000 మంది కొడుకులను అనుగ్రహించాడు. విషద్వీపాన్ని ఏలుకోమని ఇచ్చేశాడు. శివానుగ్రహం అంత గొప్పగా ఉంటుంది కూడా. అలాగే బ్రహ్మదేవుడు ఒకసారి శతముఖుడు అనేటువంటి మహారాక్షసుడిని సృష్టించాడు. ఆ రాక్షసుడు 100 సంవత్సరాల పాటు తన మాంసాన్ని అగ్నిదేవుడికి ఆహుతి చేసి శివుణ్ణి ఆరాధించాడు. అందుకు శివుడెంతో సంతోషించాడు. ఆ రాక్షసుడి వద్దకు వచ్చి, నాయనా, నన్నేం చేయమంటావో చెప్పు అని అడిగాడు. అప్పుడు శతముఖుడు, దేవా, నాకు అద్భుత యోగం సిద్ధించాలి, నా బలం కూడా శాశ్వతంగా ఉండాలి, నాకు ఈ వరాలను నన్ను ప్రసాదించు అని కోరాడు. శివుడు అలాగే అని అతడి కోరిక తీర్చాడు. అలాగా మరొకసారి స్వయంభువు కుమారుడైనటువంటి క్రతువు పుత్రుల కోసమని 300 సంవత్సరాల పాటు యోగంతో శివుణ్ణి ధ్యానించాడు. అప్పుడు శివుడు క్రతువుకు అతడి లాంటి పుత్రులనే 1000 మందిని అనుగ్రహించాడు. కనుక ఓ కృష్ణ, ఆ మహేశ్వరుని దేవతలు కూడా కీర్తిస్తారు. ఆ యోగేశ్వరుడు గురించి నీకు తెలుసు, ఇందులో సందేహమే లేదు.
పూర్వం యాజ్ఞవల్క్యుడు అనేటువంటి ప్రసిద్ధి గల ధర్మాత్ముడైన ఋషి శివుణ్ణి ఆరాధించి సాటిలేని కీర్తిని పొందాడు. పరాశర కుమారుడు మహాయోగి అయినటువంటి వేదవ్యాస మహర్షి కూడా శివుణ్ణి ఆరాధించి అసమానమైన కీర్తిని పొందాడు. పూర్వం వాలకిల్య మహర్షులు ఇంద్రుడి చేత అవమానించబడ్డారు. అందుకు వారు ఇంద్రుడిపై కోపించారు. ఇంద్రుడికి తగిన ప్రతీకారం చేయాలని శివుడి గురించి తపస్సు చేశారు. తమ తపస్సుతో శివుణ్ణి సంతోషపెట్టారు. శివుడు వారికి ప్రత్యక్షమై, ఓ ఋషులారా, మీరు మీ తపస్సుతో గరుత్మంతుడిని పుట్టిస్తారు. అతడు అమృతాన్ని అపహరిస్తాడు. దానితో మీ కోరిక నెరవేరుతుందని వరమిచ్చాడు. ఆ తర్వాత గరుత్మంతుడు పుట్టాడు. గరుడుడి వల్ల ఇంద్రుడికి అవమానమైంది. ఋషుల యొక్క కోరిక తీరింది. ఇది శివుడి యొక్క ప్రభావం. గతంలో ఒకసారి శివుడి కోపించడంతో నీళ్లు అదృశ్యం అయిపోయాయి. అప్పుడు దేవతలు సప్తకపాల యజ్ఞంతో నీటిని సృష్టించారు. సప్తకపాల యజ్ఞానికి శివుడే అధిపతి. ఇలా నీరు మళ్ళీ త్రినేత్రుడి అనుగ్రహంతో లోకంలో నిలిచింది. అత్రి మహర్షి భార్య అనసూయ, ఆమె బ్రహ్మవాదిని. ఒకసారి ఆమె భర్తని విడిచిపెట్టి, నేను ఇక ఆయన వద్దకు ఎప్పుడు వెళ్ళను అని శివుణ్ణి శరణు కోరింది. నిరాహారంగా 300 సంవత్సరాల పాటు తపస్సు చేసింది. శివానుగ్రహం కోసం అన్ని సంవత్సరాలు రోకళ్ళ మీదనే పడుకుంది. అప్పుడు శివుడు ఆమె తపస్సుకు సంతోషించాడు. నవ్వుతూ ప్రత్యక్షమై ఆమెతో ఇలా అన్నాడు, ఓ తల్లి, నీకు నీ భర్తతో సంపర్కం లేకుండానే నా అనుగ్రహంతో ఒక పుత్రుడు పుడతాడు. ఇందులో సందేహం లేదు. ఆ కొడుకు నీ వంశంలో నీ పేరుతోనే ప్రసిద్ధికెక్కుతాడు. కోరుకున్నంత కీర్తిని పొందుతాడు అని వరమిచ్చాడు. ఆమెను సంతోషపెట్టి పంపించాడు. ఓ మధుసూదన, అలాగే వికర్ణుడు అనేటువంటి దేవత కూడా శివుణ్ణి ఆరాధించాడు. ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకొని సిద్ధిని పొందాడు. శివుడు భక్తులకు సుఖాన్ని కలిగించే మహాదేవుడు. ఓ కేశవ, శాకల్యుడు అనే మహర్షి మనస్సును నిగ్రహించాడు. 900 సంవత్సరాల పాటు మనోయజ్ఞంతో శివుణ్ణి ఆరాధించాడు. అందుకు రుద్ర భగవానుడు ఎంతో ఆనందించి ఇలా అన్నాడు, శాకల్య, నువ్వు మంచి గ్రంథాలను వ్రాస్తావు, గ్రంథకర్త అవుతావు. నీ కీర్తి 3 లోకాలను అక్షయంగా నిలిచిపోతుంది. నీ వంశంలో గొప్ప గొప్ప మహర్షులు పుడతారు. నీ వంశం అక్షయంగా ఉంటుంది. నీ కుమారుడు స్తోత్రకర్త అవుతాడు అని, సూత్రకర్త కూడా అవుతాడు అని వరమిచ్చి ఆశీర్వదించాడు. ఇది శివుడి ప్రభావం. పూర్వం కృతయుగంలో సావరణి అని ప్రఖ్యాతి చెందిన ఋషి ఉండేవాడు. ఆయన శివుడి గురించి 600 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. అందుకు రుద్రుడు ప్రసన్నుడై సాక్షాత్కరించాడు. ఓ పుణ్యాత్ముడా, నీ తపస్సుకు సంతోషించాను. నువ్వు గ్రంథకర్తవై విశ్వవిఖ్యాతిని పొందుతావు, అజరామరుడు అవుతావు అని వరమిచ్చాడు. ఓ జనార్దన, అలాగే పూర్వం ఇంద్రుడు రుద్రుణ్ణి వారణాసిలో ఆరాధించాడు. శివానుగ్రహంతో దేవరాజు అయ్యాడు. అలాగే నారద మహర్షి కూడా భక్తితో శివుణ్ణి ఆరాధించాడు. దానికి శివుడెంతో సంతోషించి ఇలా అన్నాడు, ఓ మహర్షి, తేజస్సులో, తపస్సులో, కీర్తిలో నీతో సమానంగా మరొకడు ఉండనే ఉండడు. గీతా వాద్యాలతో నిత్యము నన్ను కీర్తిస్తూనే ఉంటావు అని వరమిచ్చాడు. ఓ మాధవ, పూర్వం పశుపతి అయిన ఆ దేవదేవుణ్ణి నేను కూడా ప్రత్యక్షంగా దర్శించాను. ఆయనను సంతోషపెట్టాను. ఆయన నుండి గొప్ప వరాన్ని పొందాను. కనుక ఇక నా కథ కూడా విను. కృష్ణ, పూర్వం కృతయుగంలో వ్యాఘ్రపాతుడనే గొప్ప ఋషి ఉండేవాడు. నేను ఆయన కొడుకును. నా తమ్ముడు ధౌమ్యుడు. మాధవ, నేను ఒకసారి ధౌమ్యుడితో కలిసి ఆడుకుంటూ మునుల ఆశ్రమానికి వచ్చాను. అక్కడ నేను పాలు పితకబడుతున్నటువంటి ఒక ఆవును చూశాను. ఆ పాలు అమృతంతో సమానమైన రుచి కలిగి ఉన్నాయి. దాంతో నాకు పాల అన్నం తినాలనిపించింది, పాలు త్రాగాలనిపించింది. బాల్య చాపల్యం వల్ల నేను పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, నాకు పాలన్నం పెట్టు అని అడిగాను. అప్పుడు మా వద్ద పాలు లేవు, మా పరిస్థితి దీనంగా ఉంది. అందుకు మా అమ్మ బాధపడింది. నా ఏడుపు తగ్గాలని నీళ్లలో పిండి కలిపి, నాయన ఉపమన్యం, ఇవే పాలు త్రాగు అంటూ ఇచ్చింది.
నేను సంతోషంగా త్రాగేశాను. ఆ తర్వాత ఒకసారి నేను అనుకోకుండా ఆవు పాలు త్రాగాను. మరొకసారి దాయాదులు చేస్తున్న ఒక యజ్ఞానికి నేను తండ్రితో కలిసి ఒక ధనికుల ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆవు పాలు ఇస్తుంటే చూశాను. ఆ పాలను త్రాగాను. ఆ పాలు అమృతం వంటి రుచి కలిగి ఉన్నాయి. అప్పుడు నేను పాల గుణాలను, పాలు లభించే తీరును తెలుసుకొని ఆశ్చర్యపోయాను. పాలకు పిండి నీళ్లకు గల తేడాను గ్రహించాను. అందుచేత నాకు పిండి నీళ్ళు అంటే అసహ్యం వేసింది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను, అమ్మ, నువ్వు నాకు పిండి నీళ్ళు ఇచ్చావు, పాలు ఇవ్వలేదు. అలాగే నువ్వు అన్నాన్ని పెట్టలేదు అని దుఃఖించాను. అందుకు మా అమ్మ బాధపడుతూ నన్ను కౌగిలించుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకొని, నాయనా, మనం పవిత్రమైన హృదయం కలవారం. నిత్యము మనము కందమూలాలు తింటూ వనంలో నివసించేవారు. అందుచేత మనకు పాలు దొరకవు. మనం వాలికిల్లీలు సేవించే దివ్య నదిని ఆశ్రయించి ఉన్నాం. మనం పర్వతాలు, వనాలలో నివసిస్తున్నాం. ఇక మనకు పాలు ఎలా దొరుకుతాయి? గాలి, నీళ్లను మన ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నాం. గ్రామాలకు దూరంగా ఉన్నాం. అడవిలో దొరికే వాటినే మనం తింటూ గడుపుతున్నాం. మనకెక్కడ ఆవు పాలు? ఆవులు లేవు కదా. కనుక ఈ అడవిలో మనకు పాలు దొరకవు. ఇలా నదీ తీరాలు, గుహలు, కొండలు, వివిధ తీర్థాలలో నివసిస్తున్న మన వంటి తాపసులకు శివుడే దిక్కు, శివుడే పరమగతి. అప్రసాద్య విరూపాక్షం, అప్రసాద్య విరూపాక్షం, వరదం స్థాణుమవ్యయం, వరదం స్థాణుమవ్యయం. కుతః క్షీరోదనం వత్స, కుతః క్షీరోదనం వత్స, సుఖాని వసనాని చ, సుఖాని వసనాని చ. నాయన, విరూపాక్షుడు, అవ్యయుడు, స్థాణువు, వరదుడు ఆ విరూపాక్షుడిని సేవించకుండా పాలాన్నం కానీ, సుఖాలు కానీ, వస్త్రాలు కానీ ఎక్కడి నుండి లభిస్తాయ్యాన మనకు? శివుణ్ణి సేవిస్తూనే లభిస్తాయి, తెలుసుకో. తం ప్రపద్య సదా వత్స, తం ప్రపద్య సదా వత్స, సర్వభావేన శంకరం, సర్వభావేన శంకరం. తత్ప్రసాదాశ్చ కామేభ్యః, తత్ప్రసాదాశ్చ కామేభ్యః, ఫలం ప్రాప్యసి పుత్రక, ఫలం ప్రాప్యసి పుత్రక. నాయనా, కుమార, ఎల్లప్పుడూ పరిపూర్ణ భావనతో ఆ శివుణ్ణి శరణు కోరు. ఆయన అనుగ్రహంతో నువ్వు కోరిన ఫలాన్ని పొందుతావన్నది. ఓ కృష్ణ, నేను అమ్మ చెప్పిన ఆ మాటలు విన్నాను. అప్పుడే తల్లికి నమస్కారం చేసి మళ్ళీ ఇలా అడిగాను, అమ్మ, ఆ మహాదేవుడు ఎవరు? ఆయన ఎలా ప్రసన్నుడవుతాడు? ఆ దేవుడు ఎక్కడ నివసిస్తూ ఉంటాడు? నేను ఆయన ఎలా చూడాలి? ఆ శివుడు ఎలా సంతోషిస్తాడు? ఆయన రూపం ఎలా ఉంటుంది? ఆయనను ఎలా తెలుసుకోవాలి? ఆయనను ఎలా ప్రసన్నుని చేసుకోవాలి? అమ్మ, నేను ఆయనను చూడగలనా అని అడిగాను. గోవింద, కృష్ణ, నేను అలా అడగగానే మా అమ్మ కన్నీరు కార్చేసింది, బాగా ఏడిచింది. నా శరీరాన్ని తాకుతూ నా శరీరాన్ని దీనంగా ఇలా అంది, దుర్విజ్ఞేయో మహాదేవక, దుర్విజ్ఞేయో మహాదేవక, దురాధారో దురంతకః, దురాధారో దురంతకః, దురాబాధస్య దుర్గ్రాహ్యః, దురాబాధస్య దుర్గ్రాహ్యః, దుర్దృశ్యోహ్య కృతాత్మభిః, దుర్దృశ్యోహ్య కృతాత్మభిః. మనస్సు అదుపులో లేనివారు ఆ మహాదేవుని తెలుసుకోలేరు. చాలా కష్టం. ఆయన మనసులో ధరించటం కూడా కష్టం. ఆ మార్గం కష్టంతో కూడి ఉంటుంది. ఆయన్ను చేరుకోవటానికి మధ్యలో దాటరాని బాధలు ఎన్నో ఉంటాయి. అందుచేత ఆయనను తెలుసుకోవటం కష్టం. ఆయన్ను చూడగలగటం కూడా కష్టం. ఆయన రూపాలు అనేకంగా ఉంటాయి అని బుద్ధిమంతులు చెబుతూ ఉంటారు. ఆయన స్థానాలు విచిత్రంగా ఉంటాయి. అలాగే
ఆయన అనుగ్రహం కూడా అనేక విధాలుగా ఉంటాయి. ఆ దేవదేవుడు పూర్వం ఏ ఏ రూపాలు ధరించాడో, ఎలాంటి లీలలు ప్రదర్శిస్తాడో, ఎలా అనుగ్రహిస్తాడో ఎవరికీ తెలియదు. శుభప్రదమైనటువంటి ఈశ్వరతత్వం యథాతథంగా ఎవరికీ తెలియదు. హృదిస్థక సర్వభూతానాం, హృదిస్థక సర్వభూతానాం విశ్వరూపో మహేశ్వరక, విశ్వరూపో మహేశ్వరక. విశ్వరూపుడైన ఆ శివుడు సకల ప్రాణుల హృదయ స్థానంలో ఉంటాడు. మరి ఆ దేవదేవుడు భక్తులను అనుగ్రహించడానికి ఎలా దర్శనమిస్తాడని శుభప్రదమైనటువంటి ఆ శివుడి దివ్య చరితాన్ని మునులు చెప్పుకున్నారు. దానిని నేను విన్నాను. నాయన, విప్రులకు అనుగ్రహించటానికై శివుడు ఏ ఏ రూపాలు ధరించాడో వాటిని దేవతలు చెప్పారు. నువ్వు కూడా అదే విషయాన్ని అడిగావు కనుక దానిని సంక్షేపంగా నీకు చెబుతున్నాను విను. బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రులు, రుద్రులు, ఆదిత్యులు, అశ్వినులు, విశ్వేదేవులు మొదలైన ఈ దేవతలందరి రూపాలను శివుడు ధరిస్తాడు. పురుషులు, దేవకాంతులు, ప్రేతాలు, పిశాచాలు, కిరాతులు, శబరులు, అనేక జలజంతువులు, బోయవారు అనేటువంటి ఈ రూపాలను అన్నిటినీ భవుడు ధరిస్తాడు. కూర్మం, మత్స్యం, శంఖం, శూరులతో మొలకలతో శోభించే వసంతం, యక్షులు, రాక్షసులు, పాములు, దైత్యులు, దానవులు, పాతాళవాసులు రూపాలను కూడా భవుడు ధరిస్తాడు. పులి, సింహం, జింక, శివంగి, ఎలుగుబంటి, గుడ్లగూబ, కుక్క, నక్క, హంస, కాకి, నెమిలి, ఊసరవెల్లి, బెగ్గురు పక్షి, కొంగ, గద్ద, చక్రవాకం అనే ఈ రూపాలను శివుడు ధరిస్తాడు. పర్వతం, గోవు, ఏనుగు, గుర్రం, ఒంటె, గాడిద అనే ఈ రూపాల్లో కూడా శివుడు ఉంటాడు. మేక, పులి రూపంలో కూడా ఉంటాడు. అనేక మృగ రూపాలను ధరిస్తాడు. దివ్య పక్షుల రూపాన్ని కూడా భవుడు ధరిస్తాడు. దండం, గొడుగు, కమండలం అనేవి ద్విజ లక్షణాలు. వాటిని కూడా శివుడు ధరిస్తాడు. శివుడు షణ్ముఖుడుగా ఉంటాడు, బహుముఖుడుగా ఉంటాడు. ఆయన త్రినేత్రుడు. ఎన్నో శిరస్సులను కూడా ధరిస్తాడు. అనేక పాదాలు, అనేక కటి ప్రదేశాలు, అనేక వదరాలు, అనేక ముఖాలు, అనేక హస్తాలు, అనేక పార్శ్వాలు ఆయనకు ఉంటాయి. అనేక పార్షద గణాలు ఆయన చుట్టూ ఉంటారు. శివుడు ఋషులు, గంధర్వులు, సిద్ధులు, చారణులు రూపాలను ధరిస్తారు. ఆయన శరీరం బూడిదతో తెల్లగా ఉంటుంది. అర్ధచంద్రుడు ఆయనకు ఆభరణంగా ఉన్నాడు. ఆయన దగ్గర అనేక ఘోషలు నివసిస్తూ ఉంటాయి. ఆయనను అందరూ అనేక స్తోత్రాలతో స్తుతిస్తూ ఉంటారు. ఆయనే సర్వ ప్రాణులను సంహరిస్తూ ఉంటాడు. ఆయనే సర్వస్వరూపుడు. ఆయనే సర్వలోక ప్రతిష్ఠితుడు. సర్వలోకాంతరాత్మా చ, సర్వలోకాంతరాత్మా చ, సర్వగః సర్వవాద్యపి, సర్వగః సర్వవాద్యపి, సర్వత్ర భగవాన్ జ్ఞేయః, సర్వత్ర భగవాన్ జ్ఞేయః, హృదిస్థక సర్వదేహినాం, హృదిస్థక సర్వదేహినాం. ఆయనే సర్వలోకాలకు అంతరాత్మ. ఆయనే సర్వవ్యాపి, సర్వాది. ఆ భగవానుడే అన్ని ప్రదేశాలను సకల ప్రాణుల హృదయాల్లోనూ కూడా ఉన్నాడు అని గ్రహించాలి. ఓ ఉపమన్యు, నువ్వు దీనిని గ్రహించు. ఎవరు ఏ కోరిక కోరుతున్నారో, ఎవరు దేనికోసం పూజిస్తున్నారో అదంతా ఆ దేవదేవుడైన శివుడికి తెలుసు. కనుక నీకు ఏదైనా కావాలంటే ఆ శివుణ్ణే శరణు వేడు. ఆయన ఆనందిస్తాడు, కోపిస్తాడు, హుంకరిస్తాడు. శివుడే చక్రాన్ని, శూలాన్ని, గదను, రోకలిని, కత్తిని, పట్టిశాన్ని పట్టుకొని ఉంటాడు కూడా. శివుడే ఆదిశేషు. ఆయనకు పాములే మౌంజి. ఆయన పాములనే కుండలాలుగా ధరించిన కుండలి. ఆయనకు పామే జందెం. ఆయన నాగచర్మాన్నే ఉత్తరీయంగా ధరిస్తాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.